పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాలకి బాగా సుపరిచితులు. ఎవరు తెలీదు అనే మాట లేదు, బాగా సుపరిచితులు అంటేనే అర్థమవుతుంది. అంతేకాకుండా జ్యోతిష్యపరంగా ఎంతోమందికి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే మార్గాన్ని చూపారనొచ్చు. అలాగే మనకు నిత్య జీవితంలో జ్యోతిష్యపరంగా ఎదురయ్యే సమస్యలకి కూడా ఎంతోమందికి ఎన్నో రకాల రెమెడీస్ కూడా చెప్పారు. మరి తను ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆశ్లేష బలి చేయాలి అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ బలి చేయకపోతే అంటే వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు, లేకపోతే ఏదో చిక్కుల్లో పడిపోతారని అంటూ ఉంటారు. మరి దానికి సంబంధించి చక్కటి వివరణ తెలియజేస్తారా గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేషచంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ శాస్త్రము ఒక మహాద్భుతమైనటువంటి, సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక సముద్రం లాంటిది. ఇప్పుడు సముద్రం మీద మనము నావ వేసుకొని వెళితే మనకు సముద్రం దారిస్తుంది. దాని గురించి సరిగ్గా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తాము అంటే ఆ వచ్చే కెరటాలకు కరెంటుకి మునిగిపోతారు. ఎంత గజ ఈతగాడైనా సముద్రంలో ఈదాలి అని అంటే ఎలా ఈదాలో తెలుసుకొని పోవాలి. అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే అద్భుతమైంది. ఇప్పుడు మనం సముద్రముని ఎలా అర్థం చేసుకోవాలి, సముద్రంలో రత్నాలు ఉంటాయి, మణులు ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. కానీ ఆ ప్రయాణం ఎలా చేయాలి, అవి ఎలా సాధించాలి అనే దానికి ఒక పరిపక్వత అనేది కావాలి. అట్లాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అవి సరిగ్గా అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సముద్రంలో ఎట్లాగైతే మునిగిపోతారో సముద్రాన్ని అర్థం చేసుకోకుండా, అట్లాగే జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా కూలంకషంగా అర్థం చేసుకోకుండా జ్యోతిష్ శాస్త్రములో మనం అడుగు పెడితే కూడా అలాగే మునిగిపోతాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రములో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సిద్ధాంత, సంహిత, హోర, స్కందత్రయాత్మకం శాస్త్రమేతత్ షడంగవత్ అని అంటారు. అంటే 3 స్కందములు ఉంటాయి, షడంగములు ఉంటాయి. ఆ షడంగములతో కూడుకున్న దాంట్లో అద్భుతమైనటువంటిది హోరాశాస్త్రం. ఆ తర్వాత సంహితాశాస్త్రం. సిద్ధాంతము అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్స్. ఈ పరిక్రమంలో మనకి హోరాశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నక్షత్రంలో పుడుతున్నారు. మొత్తము ఉండేటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. అంటే టోటల్గా 108 రకాలమైన జనాలు పుడుతున్నారు. అంటే వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే కేవలం 108 రకాల వ్యక్తిత్వాలే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి? 108 కేటగిరీసే ఉంటాయి. సో దాంట్లో సబ్ కేటగిరీస్ మీరు ఎన్ని వేసుకుంటూ ఉంటే ఇప్పుడు 108 × 3 మనం వేసుకుంటూ వెళితే ఇంకా అన్లిమిటెడ్గా క్యాలిక్యులేషన్ వెళుతూనే ఉంటాయి అన్నమాట. సో ఈ 108 సంఖ్య, అందుకే మన జ్యోతిష్ శాస్త్రంలో కానీ మన యొక్క అర్చనలో కానీ పూజలో కానీ భగవంతుడికి ఎప్పుడైనా సరే మనం అర్చన చేసిన 108 సంఖ్యతోటి చేస్తూ ఉంటాం. ఈ నక్షత్రాలలో 27 నక్షత్రాలు ప్రత్యేకమైనవే. అందులో ఈ నక్షత్రమే గొప్పది, ఈ నక్షత్రం తక్కువ అని చెప్పడానికి లేదు. ఎందుకోసం అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆయా నక్షత్రానికి సంబంధించిన శక్తితోటి వాళ్ళు జీవితంలో రాణిస్తారు. చాలా మంది సరి అయిన గురువు లేక, సరి అయిన జ్యోతిష్ శాస్త్రం పండితుడి యొక్క అవగాహన లేక, అంటే అవగాహన లేని జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడో కొలాప్స్ అయిపోతారు. కానీ నాకు తెలిసి ప్రతి నక్షత్రంలో పుట్టినటువంటి వాడు అదృష్టవంతుడే. ఎందుకోసమంటే ఈ ప్రకృతి ఎంత గొప్పది అని అంటే అవసరాన్ని బట్టి మనకి ఒక్కొక్క దగ్గర మనకి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము భాగ్యనగరంలో ఉన్నాం, సిటీలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ బంగారంకి విలువ ఉందా లేదా? చాలా విలువ ఉంది. బంగారం అంటే అందరూ కొట్టుకొని చచ్చిపోతారు. బంగారానికి విలువ ఉంది. రోడ్డు మీద బంగారం పడింది అంటే ఎత్తుకెళ్ళిపోతారు.
అదే భాగ్యనగరంలో రోడ్డు మీద ఒక ఇనుప గుణపం పడింది, తీసుకుంటారా? పెద్దగా పట్టించుకోరు. సలాకి ఎవరికి కావాలి, ఇనుము ఎవరికి కావాలి అంటారు. అదే మీరు ఒక అడవికి వెళ్ళారు, అడవిలో ఎవరూ లేరు, ఒక నిర్మానుష్య ప్రదేశం, అక్కడ నీకు బంగారము యొక్క కడ్డీ ఉంది, ఇనుము యొక్క కడ్డీ ఉంది, నీకు అక్కడ ఏది ఉపయోగపడుతుంది? ఇనుమే ఉపయోగపడుతుంది. నువ్వు చెట్లు కోయాలి అన్నా, నువ్వు నిప్పు రాజేసుకోవాలి అన్నా, జంతువుల నుంచి నిన్ను కాపాడుకోవాలన్నా, నువ్వు ఏం చేయాలన్నా నీకు అక్కడ ఇనుమే ఉపయోగపడుతుంది. నీకు బంగారం అక్కడ ఎందుకు పనికిరాదు. బంగారం అనేటువంటిది ఏంటంటే మనుషుల్లో మధ్యన క్రియేట్ చేసుకున్నటువంటి ఒక వ్యవహారికమైనటువంటి మాయ. దానివల్ల మనిషికి ఏ ఒక్క అనా పైసా లాభం లేదు. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ తీసేసి, వ్యాపారం అనేది తీసేస్తే అసలు బంగారంతో మనిషికి ఏ యూజు లేదు. అవునా కాదా? నిజమే గురువుగారు. అదే అడవికి వెళ్ళామనుకో, అడవితో మనకు బంగారంతో ఏం పని? మనకి ఏం పని లేదు. మనకు అడవిలో కావాల్సింది ఏంటంటే ఒక బలమైన ఒక ఆయుధం కావాలి. నువ్వు బంగారంతో ఆయుధం తయారు చేయలేవు నువ్వు. అది ఇట్లా అంటే వంగిపోతుంది అది. సో అట్లాగే నక్షత్రాలలో కూడా ఒక్కొక్క నక్షత్రం వైవిధ్యమైంది. ఆ నక్షత్రాల్లో ఒక వైవిధ్యమైన నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరు ఈ నక్షత్రంలో పుడతారు అంటే ఇది కర్మ విపాక సంహిత నుంచి మనకు చెప్తారు. అంటే ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్కళ్ళు ఎందుకు పుడతారు అనేది కూడా మనకి తెలుస్తుంది. దాన్ని బట్టే వాళ్ళ యొక్క గుణగణాలు, లక్షణాలు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మ ఎలా వెళ్తుంది, ఇవన్నీ విషయాలు మనకి కర్మ విపాకం చెప్తుంది. ప్రశ్న మార్గం అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. మీరు ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి ఏది చెప్పినా విత్ రిఫరెన్స్ చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఏదో నోటికి వచ్చింది చెప్పడం ఉండదు. నేను చెప్పే ప్రతి టాపిక్ మీరు రీసెర్చ్గా మీరు రాసుకోవచ్చు. ప్రతి జ్యోతిష్ శాస్త్ర భవిష్యత్తు తరాలకి, ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి ఉంటాడో లేడో కానీ సుమన్ టీవీ ఎప్పటికి ఉంటుంది, ఈ ఛానల్ ఎప్పటికీ ఉంటుంది, ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇది భవిష్యత్ తరాలకు, జ్యోతిష్యం నేర్చుకునేటువంటి వాళ్ళకి కానివ్వండి, జ్యోతిష్యం మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి కానివ్వండి, నేను చెప్పేటువంటిది ఒక టాపిక్గా మిగిలిపోవాలి, ఒక సినాప్సిస్గా మిగిలిపోవాలని నేను చెప్తాను. జాగ్రత్తగా ఇది వినండి. ప్రశ్న మార్గం అనేటువంటి గ్రంథములో మంగళాచరణ శ్లోకములో జ్యోతిష్ శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్ చెప్తారు. ఏమని అంటే, పూర్వజన్మ కృతం కర్మ శుభం వా యది వా శుభం తస్య కర్మణః పంక్తిం గ్రహాః సూచయంతిహ జన్మని. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ప్రకారమే ఈ జన్మలో మనం పుట్టినప్పుడు మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఆ గ్రహస్థితి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే మనం ఎవరో, మన క్యారెక్టర్ ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, మనం ఏ స్ట్రీమ్లో వెళ్తే మనం బాగుపడతాం, మన యొక్క పూర్వజన్మ వాసనలు ఏంటి, మనలో ఆల్రెడీ న్యాచురల్గా ఉన్నటువంటి ఇన్హెరిడిటీ టాలెంట్ ఏంటి, సో దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి జాతకం చెప్తుంది. ఆ జాతకంలోనే ఆశ్లేష నక్షత్రము ఒకటి కీలకమైంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు, దీన్ని ఆశ్లేష అంటారు, ఆశ్లేష అని కూడా అంటారు, వాస్తవంగా ఆశ్లేష. సో ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏమిటంటే గనక వీళ్ళు మహాద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తితో పుట్టినటువంటి వాళ్ళు, మెమొరీ పవర్. అన్ని నక్షత్రాల్లో ఎక్కువ మెమొరీ పవర్ ఎవరికి ఉంటుంది అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. సో ఈ మెమొరీ అనేటువంటిది ఏంది అని అంటే అగ్ని లాంటిది, నిప్పు ఉంది. ఇప్పుడు నిప్పు రవ్వని ఒక, మీకు తెలుసు కదా నిప్పు రవ్వ అంటే మా తెలంగాణలో ఏమంటారంటే నిప్పు కణిక సంథింగ్ అంటారు. ఈ బొగ్గు ఉంటుంది ఎర్రటిది, దాన్ని మీరు జేబులో పెట్టుకొని తిరుగుతారా? తిరగలేరు. అది మీకు ఎక్కడ అవసరమో అక్కడనే వాడాలి, ఎంత అవసరమో అంతే వాడాలి. ప్రతి టైంలో జేబులో పెట్టుకొని పర్సులో పెట్టుకొని మనం వెళ్ళాం కదా, నిప్పు కణికని పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది, మనల్ని కూడా కాలుస్తాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బెనిఫిట్, లాభము అదే, నష్టము అదే. రెండు విధాలుగా ఈ మెమొరీ అనేటువంటిది వీళ్ళకి బెనిఫిట్ చేస్తుంది, లాసు చేస్తుంది. సో దీన్ని విచక్షణ నేర్చుకోవాలి మొదలు ఆశ్లేషం. ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టుగా ఆశ్లేష బలి అంటారు. ప్రదీప్ జోషి చెప్పేది ఏంటంటే ఆశ్లేష బలి చేసుకోండి, కాకపోతే మీ నక్షత్రం యొక్క లక్షణం తెలుసుకొని మీరు ఎలా మారాలో మొదలు తెలుసుకోండి. మీ విధానాన్ని, మీ నక్షత్రం యొక్క గుణాన్ని, మీ యొక్క
ప్రకృతిని, అంటే న్యాచురాలిటీ ఏంటి. ఇప్పుడు మల్లెపూ వాసన మల్లెపువ్వే, గులాబీ పువ్వు వాసన గులాబీ పువ్వే. దేని సో దానికే ఉంటుంది. మల్లెపూని గులాబీ పువ్వుగా మనం మార్చొద్దు, అది అప్రాకృతికం. ప్రకృతి ఏమిటంటే ఆశ్లేష నక్షత్ర జాతకులకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఎక్కువగా జ్ఞాపకం ఉంటుందో అది మనకి బెనిఫిట్ ఇస్తుంది, లాస్ ఇస్తుంది. అనవసరమైనవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, లాసే కదా. ఎందుకోసం అంటే మెమొరీ ఇంత క్యారీ చేసుకుంటూ వెళ్తావు, దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఆశ్లేష వాళ్ళ నక్షత్రం కిందంటే చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చిన్నప్పుడు ఏదో బై మిస్టేక్ కొన్ని సంఘటనలు జరుగుతాయి, నీ ప్రమేయం లేకుండానే ఎవరు తప్పు వలన జరుగుతుంది. నువ్వు అది జరిగినందుకు దాని గురించే రిగ్రెట్ ఫీల్ అవుతూ నువ్వు 30 ఏళ్ళు వచ్చినా 8 ఏళ్ళకి జరిగింది గుర్తుపెట్టుకున్నావు అనుకో, యూజ్లెస్. గతం గతః, గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవాలి. ఇది మనిషి యొక్క సహజ లక్షణం. కానీ ఆ సహజ లక్షణాన్ని ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వదిలేసుకుంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తప్పకుండా మంచి జ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని కలవాలి, ఒక అరగంట కూర్చోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నేను ఎక్కడ సీరియస్ తీసుకోవాలి, ఎక్కడ సీరియస్ తీసుకోకూడదు. సో ఇవన్నీ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఓకే. దాని తర్వాత కావాల్సింది ఏంటంటే ఆశ్లేష బలి. ఈ ఆశ్లేష బలి ఎందుకోసము అని అంటే, ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టుకకి కారణం ఏంటి, పూర్వజన్మ కారణం ఏంటంటే, ఎవరైతే సర్పములను చంపుతారు, పాములను చంపుతారు, ఎవరైతే నిత్య గర్భస్రావాలు అనవసరంగా చేసుకుంటారు, అంటే అత్యాశకు పోయి గర్భస్రావాలు చేసుకోవడం. సో ఇక అది నేను అంత కేటగిరైజ్ చెప్పలేను, బాగుండదు. ఎందుకోసం అంటే కామం కొద్దికి జాయిన్ అవ్వడము, ఆ తర్వాత కోరికల కోసం అని చెప్పేసి అనుకోవడము, తర్వాత భగవంతుడు సంతానం ఇస్తే అది వద్దు అనుకొని వదులుకోవడం, అది కూడా దోషమే, సర్పదోషం. సో ఇలా అతి కామముతో చేసిన తప్పులకు ఏవైతే ఉంటుందో, ముఖ్యంగా గర్భవిచ్ఛిన్నం చేయడం, లేదా వేరే వాళ్ళ మీద ఈర్ష్యతోటో కోపంతోటో వాళ్ళకి గర్భస్రావం అయ్యేటట్టుగా మందులు పెట్టడం, ఓకే, అంటే దుర్మార్గపు పనులు చేయడం. తర్వాత శిశు హత్య, చిన్న పిల్లల్ని చంపడం, స్త్రీ హత్య, స్త్రీలను చంపడం లేదా చంపడానికి గల కారణం అవ్వడము. అదేవిధంగా ముఖ్యంగా సర్పజాతి, అది కాకుండా ఈ అప్పుడే పిల్ల బయటకు వస్తున్నప్పుడు ఆ కోడి గుడ్లని, ముఖ్యంగా అది కోడి గుడ్లని చెప్తారు, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా హింసనే. సో గుడ్లు పగలగొట్టడము, ఇలాంటివి ఏవైనా చేయడం. గుడ్డు పగలగొట్టడం కూడా దోషంగానే అంటారా గురుగారు? కాలం మారుతుంది, కాలం మారుతున్న కొద్దికి కొన్ని మనము చెప్పినా తప్పు అవుతాయి, చేసేటోళ్ళు చేస్తారు. గుడ్డును వెజ్ అనేటోళ్ళు కూడా ఉన్నారు, దానికి నేనేం చెప్పాలి. సో అది అది ఒక కైండ్ ఆఫ్ వెళ్తా ఉంది. కాకపోతే శాస్త్రం ఏం చెప్తుందో అది చెప్తున్నాను నేను, అంతే. సో ఇది అనే కాదు, ఒకటి తల్లికి దుఃఖం కలగకూడదు. ఇప్పుడు నువ్వు గుడ్డు పగలగొట్టావు, అది తల్లికి తెలియదు. ఇప్పుడు అన్ని బాయిలర్ కోడ్లు తయారయ్యాయి, అవి గుడ్లు పెడతా ఉన్నాయి, వాటికి గుడ్డు వచ్చింది కూడా సంగతి కూడా తెలియదు. వాటికి ఆ లవ్ ఎఫెక్షన్ దాని మీద ఉండనే ఉండదు. సో నాకు తెలిసి దానికి పెద్దగా రీజన్ అయితే ఉండదు. బట్ అక్కడ ఆక్రోషం అనేది ఉండాలి. ఇప్పుడు ఒక పక్షి తన ప్రేమగా గుడ్లు పొదిగింది, ఆ పక్షి కంటెదురుగాని గుడ్లు నువ్వు తీస్తున్నావు, ఆ పక్షి ఆక్రోశిస్తుంది ఏం చేయలేక, అది దోషం. ఆక్రోషణ ఉండకూడదు, నువ్వు చేసే పనిలో ఆక్రోషణ ఉండకూడదు. ఇప్పుడు ఒక కుక్క పిల్లని పెట్టింది, ఆ పిల్లని పెట్టగానే ఆ మాధుర్యం, తల్లి యొక్క మాధుర్యాన్ని, పాలని తీసుకోక ముందే తల్లిని బిడ్డను వేరు చేస్తావు, ఆ తల్లి క్రోధిస్తుంది. తల్లి బిడ్డని వేరు చేయడము, అది ఆక్రోషం అనేది ఉండకూడదు. సింపుల్. పాపం అంటే ఏమిటంటే ఇతరులకి మన వల్ల పెయిన్ జరగడమే పాపం. సో అవన్నీ మనకి బ్రహ్మాండ పురాణం గనక చూస్తే, అగ్ని పురాణం గనక చూస్తే రాముడు చెప్తాడు, అగ్ని పురాణంలో ఎన్ని రకాల పాపాలు ఉంటాయని చెప్తాడు రాముడు. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. భయంకరమైన పాపాలు మనిషి చేస్తాడు. సో ప్రతిదానికి కర్మ అనుభవించాల్సిందే. మనకు తెలుసో తెలియకో మనం కర్మలు చేస్తాము, కర్మ ఫలాలు అనుభవిస్తూనే ఉంటాం, అవి జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ కేటగిరీలో ఎవరైతే పూర్వజన్మలో తెలుసో తెలియకో, అత్యాశ కొద్దికో, వేరే వాళ్ళు ప్రేరేపించో, డబ్బు గురించో, దేని గురించో, ఉద్యోగ ధర్మంలోనో ఈ తప్పులు గనక చేస్తే వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. అయితే వీళ్ళకి దేవుడు ఒక శక్తిని ఇస్తాడు, ఈ యొక్క కర్మ ఫలితాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా శక్తి ఇస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు.
ఆర్గ్యుమెంట్ కెపాసిటీ ఇస్తాడు. నువ్వు ఎవరితోటిన ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు గెలవగలుగుతావు. కెపాసిటీ ఇస్తాడు, మంచి విద్యా జ్ఞానం ఇస్తాడు, కౌశల్యత ఇస్తాడు. దానితో పాటు దుఃఖం ఇస్తాడు. ఏ దుఃఖం అంటే సంతానం లేకపోవడం, లేదా వైవాహిక జీవితం బాగా లేకపోవడం, లేదా స్కిన్ ఎలర్జీస్, ఇలా ఇబ్బంది పెడతాడు. తర్వాత విద్య ఉంటుంది, మంచి ఉద్యోగం చేస్తారు, చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ డబ్బు రాదు. సో ఆ వచ్చిన డబ్బు కూడా నిలబడదు, వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికో. ఈ రోగాలు మనిషికుంటే ఎటుపోతాయి, అటే పోతాయి కదా. సో దుఃఖం వైపు డబ్బులు ఎక్కువ దుఃఖాన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది ఆశ్లేష నక్షత్రం యొక్క వైశిష్ట్యత. ఓకే గురుగారు, అయితే మరి ఈ బలి అనేది, ఆశ్లేష బలి అనేది ఏ విధంగా చేయాలంటారు గురుగారు? అందుకే ప్రతి ఒక్క మనిషి ఆశ్లేష బలి చేసుకోవాలి, కానీ ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదు. ఒకటి గుర్తుపెట్టండి. చాలామంది ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఇదేదో చెప్తున్నాడు రా, ఆఖరికి మేము ఆశ్లేష బలి చేయించుకోవాలి, దానికే ఈయన టార్గెట్ ఉన్నట్టుంది అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇది యూనివర్సల్ రూల్. ఇది ఒక మనిషి ఒక నక్షత్రంలో పుడితే ఒక విధమైనటువంటి పరిహార శాంతి చేసుకుంటే అతను మానవ జీవితంలో మనుగడను సాధించగలుగుతాడు. ఇది ఒక గ్రంథంలో చెప్తారు. అది బృహత్ పరాశర హోరాశాస్త్రంలోను, ప్రశ్న మార్గం అనే గ్రంథంలోనూ చెప్తారు. తర్వాత పూర్వ మీమాంస అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథంలోనూ ఈ విషయాలు చెప్తారు. అందుకే ఆశ్లేష నక్షత్రం, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మీరు హడావిడి పడొద్దు, భయపడొద్దు. మీరు ధర్మబద్ధంగా ఉండి మీరు సర్పదోషానికి శాంతి నివారణ చేసుకుంటే ఆశ్లేష బలి మీకు మేలు చేస్తుంది. సో ఈ ఆశ్లేష బలి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రధానంగా ఆశ్లేష నక్షత్రంలోనే చేసుకుంటే మంచిది. ఆశ్లేష నక్షత్రంలో ఇది చేసుకోవాలి. దీని పూజా విధానం ఎలా ఉంటుందనంటే, ఆశ్లేష నక్షత్ర జాతకులు తమ నక్షత్రంలో పుట్టిన జాతకం ఒకటి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మండపం అనేది ఒకటి ఉంటుంది. ఇది వీళ్ళు ఎన్ని జన్మల నుంచి ఎన్ని కర్మలు చేశారో అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి సంబంధించిన ఒక మండలం ఉంటుంది. ఆ మండలములో అన్నము పసుపు కలిపినటువంటి పిండాలన్నీ కూడా పెట్టవలసి ఉంటుంది. సర్పమండలం వేసుకోవాలి, పిండాలు పెట్టాలి, ఒక యజ్ఞకుండం ఉంటుంది, ఆ యజ్ఞకుండంలో యాగం చేయాలి. ఈ మళ్ళీ ద్వాదశ సర్ప పూజ ఉంటుంది. ఆ ద్వాదశ సర్ప పూజ తర్వాత సర్పమండల పూజ, బలి నివేదన చేయడము, ఆ తర్వాత యజ్ఞము చేయడము. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అరిష్ట నివారణ యంత్రాన్ని స్వీకరించాలి. సో ఈ అనిష్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాలసర్పదోషం ఏదైతే ఉందో, ఇది మొత్తం దూరం అవ్వడానికి సంబంధించిన యంత్రం స్వీకరించాలి. అప్పటి వరకు చేసినంత మంత్రం, పంతులు గారు ఎవరైతే విధి విధానం చేసినటువంటి తాంత్రికుడు ఎవరైతే ఉంటాడో ఆయన మంత్ర ఉచ్చారణ చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు అంటే మంత్రమును యంత్రంలో నిక్షిప్తం చేస్తాడు. ఓకే. ఆ చేసే పూజ అంతా కూడా తంత్ర విధానం, బళ్ళు పెట్టడము, యజ్ఞం హవిస్సు వేయడము, ముద్రలు వేయడము, సర్పముద్ర చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే తంత్రం. సో మంత్రము తంత్రము ఇవి రెండిటి యొక్క శక్తి నిక్షిప్తం చేయడము యంత్రం. ఆ యంత్రమును ప్రసాదంగా స్వీకరించాలి ఆశ్లేష బలి తర్వాత. యంత్ర ప్రసాదం లేకుండా ఆశ్లేష బలి చేస్తే ఆ పూజ యొక్క ప్రభావం కేవలం మీకు ఒక పక్షం మాత్రమే ఉంటుంది. పక్షం అంటే ఏంటి? ఒక 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని యొక్క ప్రభావం వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ ఆశ్లేష బలి చేస్తా కూర్చుంటామంటే చేయలేం. ఆ శక్తిని మనము యంత్రంలో నిక్షిప్తం చేసుకొని ఆ యంత్రము మనము మన ఇంట్లో పెట్టుకొని ప్రతి పౌర్ణమి చంద్రుడి వెన్నెల పడుతున్నప్పుడు ఆ యంత్రమును చంద్రుడి వెన్నెల్లో చూపిస్తూ ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. అలా ధ్యానం చేసుకుంటూ ఆ యంత్రమును చక్కగా ఫ్రేమ్ చేసుకొని నిత్య దీపారాధన, ప్రతిరోజు ఆ యంత్రంలోకి దండం పెట్టుకోవడము, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ యంత్రము ఎవరి ఇంట్లో ఉందో వాళ్ళకు ఒక ఐడెంటిటీ అనమాట. ఏమిటి? అథర్వణ వేదంలో సూచించిన విధంగా వీళ్ళు ఆశ్లేష బలికి పరిహారం చేశారు కాబట్టి సర్పదోషములు కానీ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన దోషములు ఏవి కూడా ఇతనికి రాకూడదు, ఏవి కూడా ఇతను రావద్దు. ఎందుకోసం అంటే ఇతని దగ్గర యంత్రం ఉంది. ఆ యంత్రం ఏంటంటే ఒక ఐడెంటిటీ అనమాట. నువ్వు ఆశ్లేష నక్షత్ర బలి పూజ చేసేసావు అని నీకు ఒక ఐడెంటిఫికేషన్. సో అది ఉంది అంటే ఇంక నీకు అది రక్షణ. కాబట్టి మంత్రము, యంత్రము, తంత్ర విధానముతో చేసుకునే ఆశ్లేష బలి పూజ మాత్రమే పరిపూర్ణమైనటువంటి సిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి అది కూడా చేసేటువంటి పూజ కూడా అమ్మవారి దేవస్థానంలో కానీ, శివుడి దేవస్థానంలో కానీ, శివ సాన్నిధ్యంలో కానీ ఎక్కడైనా చేసుకోవాలి. అది కాకుండా ఆశ్లేష బలి పూజ తర్వాత ప్రసాదంగా తప్పకుండా గరుడ పచ్చ తీసుకోవాలి. గరుడ పచ్చ
స్టోన్ తీసుకోవాలి. ఎందుకోసమంటే ఇక గరుత్మంతుడి యొక్క అనుగ్రహం మీ మీద కలిగిస్తున్నట్టు. గరుత్మంతుడు సర్పములు అన్నదమ్ములే, కానీ వాళ్ళిద్దరికి వైరం ఉంటుంది. ఓకే. కాబట్టి గరుత్మంతుడు రక్షణకి రావాలి, ఇంకా శరీరం మీదకి రక్షణకు రావాలి. వస్తే ఈ యొక్క సర్ప నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్ర దోషాలు ఇతనికి అంటవు ఇంకా. సో గరుత్మంతుడు రక్షణకు రావాలి. సో అందుకే గరుడ పచ్చను ధరించాలి, లేదంటే కనీసం పచ్చల మాల, క్వాడ్స్ మాల అయినా సరే ధరించాలి. అందుకోసం అంటే పచ్చలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 40-50 వేలకు పైనే ఉంటాయి కాస్ట్. సో అవి ఒకవేళ కొనుక్కోలేకపోయినా కనీసం గ్రీన్ కలర్ క్వాడ్స్ మాల అయినా సరే ధరించాలి. నిత్యము గరుడ ద్వాదశ స్తోత్రమును చదవాలి. ఇది ఆశ్లేష బలి పూజా విధానము, ఆశ్లేష బలి యొక్క నక్షత్ర వైశిష్ట్యము, పరిహారం. అంటే గురుగారు ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా ఇది? ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 years తర్వాత మళ్ళీ ఆ యంత్ర శుద్ధి చేసుకొని మళ్ళీ ఒకసారి కూడా చేసుకోవచ్చు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటే ఎవ్రీ 5 years ఒకసారి చేసుకుంటే మంచిది. ఓకే. అయితే గురుగారు ఈ ఆశ్లేష బలి అనేది మగవాళ్ళకు ఒక రకంగా, ఆడవాళ్ళకు ఒక రకంగా ఏమైనా ఉంటుందా? అందరికీ ఒకటే రకంగా ఉంటుందా? లేదు, అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఈ ఆశ్లేష బలి మా శ్రీచక్ర పీఠంలో మేము ప్రత్యేకంగా చేయిస్తాం. ఓకే. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మీరు చేయించుకోకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను చెప్పిన విధానంగా వాళ్ళు కంప్లీట్గా ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పగలగాలి. అండ్ ఆ యంత్రం ఉండాలి. యంత్రం లేకుండా మీరు చేసుకుంటే వేస్ట్. అరటి పండ్లు చేతులు పెడతారు, వేస్ట్. గురుగారు ఈ ఆశ్లేష బలి అనేది ఎప్పుడు చేయాలంటారు గురువుగారు? ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పుడే చేసుకోవాలి. నక్షత్రం రోజు చేస్తే మంచి పరిహారం దొరుకుతుంది. అంటే 100% సొల్యూషన్ ఉంటుంది. ఇది ఆశ్లేష నక్షత్రము ఉదయ వ్యాప్తంలో ఉన్నప్పుడు, అంటే ఉదయం 6 గంటల నుంచి 2 గంటల లోపల ఎప్పుడైనా ఆశ్లేష నక్షత్రం ఉండాలి. ఆ టైంలోనే చేసుకుంటే, ఉదయ వ్యాప్తంలో ఉన్నప్పుడు ఆశ్లేష బలి చేయించుకుంటే మంచిది. అంటే గురుగారు మనకు నక్షత్రాలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు అంటే ప్రత్యేకించి ఈ రోజు అనేది ఏమైనా ఉంటుందా? ఆశ్లేష నక్షత్రం అంటే మనకు కొన్ని పర్వదినాలు అంటూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఏమైనా చేయొచ్చు అంటారా మరి? షష్ఠి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసి వస్తే బాగుంటుంది. షష్ఠి ఆశ్లేష రెండు కలిసి రావాలి, అది కలిసి వస్తే బాగుంటుంది. మీరు క్యాలెండర్లో చూసుకోవాలి. ఆశ్లేష నక్షత్రము షష్ఠి కాంబినేషన్లో ఎప్పుడన్నా వస్తే అది చాలా మంచిది. ఎందుకోసం అంటే షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన తిథి. అదే రోజు ఆశ్లేష నక్షత్రం వస్తే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆశ్లేష బలి పూజలు చేసుకుంటే మంచిది. గురుగారు మరి ఈ ఆశ్లేష బలి అనేది ఎక్కడ చేస్తారు గురుగారు? ఇది మా అమ్మవారి యొక్క పీఠములో, శ్రీచక్ర పీఠములో ప్రత్యేకంగా అర్చకులు ఉంటారు, దీనికి సంబంధించిన తాంత్రికులు ఉంటారు, పూజా విధానం ఉంటుంది. అక్కడనే మా అమ్మవారి దేవస్థానంలోనే చేస్తాం. ఈ పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. 2 జతల బట్టలు తెచ్చుకుంటే చాలు. కార్యక్రమం మొత్తానికి మొత్తం మేమే అన్ని అరేంజ్ చేస్తాము. కూర్చొని మీరు పువ్వులు పండ్లు అవి తెచ్చుకుంటే చాలు. చక్కగా పూజ అది అంతా చేసుకున్న తర్వాత ఔభృత స్నానం ఉంటుంది. బలి అయిన తర్వాత ఔభృత స్నానం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత యంత్ర ప్రసాదము ఉంటుంది, అది తీసుకొని వెళితే సరిపోతుంది. అంటే ఎంత సమయం పడుతుంది గురుగారు ఈ ఆశ్లేష బలి పూజ? దాదాపు 3 గంటల సమయం పడుతుంది, 3-4 గంటల సమయం పడుతుంది. బికాస్ అంటే చాలా పెద్ద పూజ ఇది. 3-4 గంటలు టైం అవుతుంది. ఈ ఆశ్లేష నక్షత్ర బలి అవ్వగానే రత్నము, యంత్రము ఇవి 2 మేము ప్రసాదంగా ఇస్తాం. సో చూసారు కదండి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏదో తెలిసి తెలియని వారితో వెళ్ళి చేయించేసుకుంటే గురుగారు అన్నట్టుగా ఏదో అరటిపండు చేతిలో పెట్టి పంపించినట్లుగా ఉంటుంది. ఎందుకంటే దోషం అనేది తొలగిపోదు. సో దీనికి సంబంధించి ఎవరైనా ఈ ఆశ్లేష బలి చేయించాలనుకున్నా, లేదు ఇంకా ఇతర వేరే విషయాలు ఏమైనా తెలుసుకోవాలి, ఫర్ మోర్ డీటెయిల్స్ అనుకున్న వాళ్ళు pradeepjoshi.com వెబ్సైట్ని విజిట్ చేసి కన్సల్ట్ అవ్వచ్చు.